హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఆలు ఫ్రై చేసుకుందామండి. ఇలా చేసి పెడితే ఆలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ కోసం మనం ముందుగానే ఆలుని సన్నగా చూపిస్తున్న విధంగా కోసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక పాన్ లో కొంచెం కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. ఈ ఆలు కర్రీలోకి మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఈ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీరా అండ్ ఎండుమిరపకాయలని యాడ్ చేసుకొని మొత్తం రోస్ట్ చేసుకోవాలి పొయ్యి మీద. ఇందులో ఆయిల్ అనేది అయితే యాడ్ చేయొద్దండి. ఇట్లానే యాడ్ చేసి వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. కొంచెం సేపు చల్లారనివ్వాలండి. సో ఈ చల్లారే లోపల మనం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ప్యాన్ మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆలు యాడ్ చేసిన తర్వాత అడుగంటుతూ ఉంటుంది కదా, మధ్యలో అడుగంటకుండా ఉండడానికి ప్యాన్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు బ్లాక్ ఉరద్ దాల్, వైట్ ఉరద్ దాల్, చనా దాల్ అండ్ ఆవాలు యాడ్ చేసుకుంటున్నాం. ఇవి కొంచెం లైటిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలానే వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా జీరా కూడా యాడ్ చేసుకుంటున్నాము అండ్ చాలా కొంచెం ఇంగువ. మనం వంటల్లో కొన్ని రెసిపీస్లో ఇంగువ వాడతామండి, టేస్ట్ కొంచెం బాగుంటుంది. జనరల్ గా పులిహోరలోనే వాడతారు చాలా మంది ఇంగువ, బట్ ఇలా చిన్న చిన్న కర్రీస్ లో కూడా వాడచ్చు. మేము అన్నిట్లో వాడడం. కొన్ని రెసిపీస్ మీరు చూస్తే మన ఛానల్లో పెట్టినవి ఇంగువ వాడతాము, అందులో టేస్ట్ బాగుంటుంది ఇంగువ యాడ్ చేయడం వల్ల. తర్వాత అదే ప్యానంలోకి మనం శనగ కట్ చేసుకున్న ఆలూస్ని యాడ్ చేసి 2-3 సార్లు కలిపి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అది మగ్గే లోపల మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకునే పౌడర్ని మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత దాన్ని అలా పక్కన పెట్టేసేసి ఈ లోపల మనం మన ఆలూస్ దగ్గరకు వద్దాము. సో ఒక్కసారి మూత తీసి కలుపుకుంటే ఇక్కడ ఆలు ఉడుకుతుంది. ఇలా సెమీగా ఉడికినప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు ఇంకా పసుపు యాడ్ చేసుకుందాము. ఉప్పు చూసి జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే ఇందులో యాడ్ చేసుకుందాము. ఇట్లా మొత్తం యాడ్ చేసుకొని 2-3 సార్లు కలిపి మూత పెట్టుకొని ఒక మగ్గ ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఒక 2-3 సార్లు బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ మొత్తం ప్యాన్ కి స్ప్రెడ్ చేయడం వల్ల అడుగంటుకోలేదు, చాలా మంచిగా ఎదగకుండా ఫాస్ట్ గా తిరిగిపోయినాయి. సో ఇందుకోసం అయితే మనం ఆయిల్ ప్యాన్ కి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాము. సో ఇక్కడ చూస్తే ఆలు అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయింది. ఒకసారి చేత్తో గరిటతో మెత్తిన మనకి తెలుస్తుంది ఆలు ఫ్రై అయిందని చెప్పి. సో ఇలా మనకి ఫ్రై అయిందని తెలిసినప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ కరివేపాకు పొడిని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ పొడి మొత్తం ఆలుకి పట్టేలాగా 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఇంక ఇదంతా కలుపుకొని సర్వ్ చేసేసుకుంటే మన కర్రీ అయిపోతుందండి. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది ఇలానే ప్రిపేర్ చేసి బాక్స్ లో కూడా పెట్టేసేయచ్చు. పక్కన రైస్ ఉడకబెట్టి 2 రైస్ ని కలిపేసి అంతేనండి, చాలా సింపుల్ గా అయిపోయింది. లంచ్ లోకి, పిల్లల బాక్స్ లోకి అన్నిటికీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా, ఎక్కువ టైం తీసుకోకుండా ఎగ్జాక్ట్ 5 minutes లో అయిపోద్దండి ఈ రెసిపీ. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇందులోకి కాంబినేషన్ గా పెరుగు పచ్చడి కూడా చాలా సింపుల్ గా చేసాము. ఈ 2 రెసిపీస్ 10 minutes లో అయిపోతాయండి, 2 కలిపి. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ ఆలు మనం ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ చారులో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ డూ ట్రై దీస్ రెసిపీస్. అండ్ మీకు ఇవి తక్కువ టైంలో అవుతున్నాయి, హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ నైబర్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ టైం. బై బై.